హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ అందరికీ. హెర్బల్ అనేది మేము తీసుకునే న్యూట్రిషన్ అనేది మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళని నేను కన్సల్ట్ చేసి కొంతమంది రిజల్ట్స్ వాళ్ళు చెప్తున్నారు, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఇది అది అని కాదు. సో ఎక్కడ మనం సో మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకి. లైక్ ఎక్కడైనా మనం ఉన్న ప్లేసెస్లో సో మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక దగ్గర మనకి బాగుంటుంది హాస్పిటల్, ఒక దాంట్లో సక్సెస్ రేట్ వస్తుంది, ఇంకొక దాంట్లో మనకు సక్సెస్ రేట్ రాదు. ప్రతి మెడిసిన్లో కూడాను సైడ్ ఎఫెక్ట్స్ అంతే ఉంటాయి మెడిసిన్లో. కానీ న్యూట్రిషన్ అనేది నాట్ ఏ మెడిసిన్, ఓన్లీ ఫుడ్. ఇది ప్లాంట్స్ ఫ్రూట్స్తో సంబంధించిన ఫుడ్ కాబట్టి, ఫుడ్ సప్లిమెంటరీ కాబట్టి ఇది. సో ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావు. మీకున్న ఇష్యూస్ ఏదైతే ఇష్యూ ఉంటుందో దాన్ని రికవర్ చేయడానికి, అండ్ మీరు ఒక ఇష్యూతో వస్తే అదర్ ఇష్యూస్ కూడా మీకు తెలియనివి కూడా ఉంటాయి. సో దాని నుంచి కూడా మీరు కమ్బ్యాక్ అవుతారు తప్ప ఎప్పుడు కూడా ఈ ఫుడ్ అనేది మీరు తీసుకున్న తర్వాత మీకు రిజల్ట్ రాకుండా అయితే ఉండదు. అండ్ మోర్ ఎవర్ ఓకే 1 month 2 months మీకు టైం టేకన్ పట్టొచ్చు మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, కానీ లేదంటే అలా ఉండొచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. ఎందుకంటే మేము యూజ్ చేసి మేము రిజల్ట్ తీసుకుంటున్నాము. సో మేము తీసుకుంటున్నాం కాబట్టి మీకు కూడా మేము అది చెప్తున్నాము. లేదంటే మేము తీసుకోకుండా మేము కూడా అది రిస్క్ చేయరు కదా. సో మా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, మా సార్స్ 10 years 12 years 14 years నుంచి ఇది ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవరి కూడా చాలా ఆలోచించి ఒక పర్సన్ గురించి చాలా కేర్ తీసుకొని మనకి మనకి గైడ్ చేస్తారు. మనకి ఏం మనం తీసుకోవాలి, ఎలా మనం రిజల్ట్ తీసుకుంటున్నాం అన్నది. డే నుంచి నైట్ వరకు మనం చేసే ప్రతి ఫుడ్ హ్యాబిట్ మనది ఏదైతే ఉందో దాన్ని అంతటిని కరెక్షన్ చేస్తూ మనకి కోచెస్ని ఇస్తూ, వాళ్ళు కూడా మనకి క్లాసెస్ చెప్తూ మన లైఫ్ స్టైల్ని మారుస్తూ, మనకి గుడ్ లైఫ్ స్టైల్లోని గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్లోని మనల్ని తీసుకొని వెళ్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తీసుకున్న రిజల్ట్స్, సార్స్ తీసుకున్న రిజల్ట్స్, మేము తీసుకున్న రిజల్ట్స్ అటువంటిది. కమ్యూనిటీ అంటే ప్రతి కమ్యూనిటీ అది కాదండి. కమ్యూనిటీ వేరు. మనం ఒక షాప్కి వెళ్తాం, ఆ షాప్లో మనం ఫిక్స్ అయిపోం కదా తీసుకుందామని మనం ఒక బెస్ట్దే తీసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మనం బెస్ట్ చూస్తాం. సో సేమ్ హెర్బల్ న్యూట్రిషన్ అనేది చాలా దగ్గర ఉంది, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ కేర్ తీసుకునేది ఎవరో నాకు చెప్పండి. 24 hours కేరింగ్ ఇందులో ఉంటుంది. ఎనీ టైం మీరు ఏ టైంలో కాల్ చేసినా కోచెస్ మీకు ఉంటారు, మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి హెల్ప్ అయినా ఇందులో చేయడానికి అందరూ ఒక ఫ్యామిలీగా ఉంటాం మేమంతా. సో ఇందులోని రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో దాన్ని మీరు పాయింట్అవుట్ చేయండి తప్ప ఇంకొకటి కాదు ఇందులో వచ్చేది. సో ఎవరో చెప్పింది, వేరే కమ్యూనిటీ వాళ్ళు చెప్పింది, ఎవరో చెప్పింది మీరు వినకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. సో నేను లింక్ పంపిస్తాను. మోర్ రిజల్ట్స్ ఇందులో మీరు వినండి. మోర్ రిజల్ట్స్ ఇందులో ఉంటాయి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి వాళ్ళు బయటపడ్డారో మీరు వింటారు. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరెవరో మాటలు మనకు చెప్పేవన్నీ కూడాను అవి కరెక్ట్ కాదు. దాన్ని మీరు పాయింట్అవుట్ చేసుకొని మీరు లాస్ అవ్వకండి. సరైన ప్లేస్లో ఉండాల్సిన మీరు ఎక్కడో ఉండాల్సి వస్తుంది, ఓకే. దాని గురించి నేను చెప్తున్నాను. సో నేను ఎలాగైతే రిజల్ట్ తీసుకున్నానో మీరు కూడా అదే రిజల్ట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను తప్ప మీరు ఇంకొకటి ఏమనుకుంటే నో ఇష్యూ. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇందులోనికి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీని విడిచిపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అంత లవ్ ఉంటుంది ఈ కమ్యూనిటీలో, మనకు అంత కేరింగ్ ఉంటుంది. మన పేరెంట్స్ అవని, మన రిలేషన్ అవని ఎవరైనా మనకి కొంతవరకు అడుగుతారు భోంచేశారు లేదని. కానీ ఈ కమ్యూనిటీలో ఏంటంటే షేక్ తాగారా, మీరు తిన్నారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, లంచ్ చేశారా, డిన్నర్ చేశారా, నైట్ ఏం తీసుకుంటున్నారు, మీరు డైలీ రొటీన్ ఏం చేస్తున్నారు, అన్ని ప్రతిదీ ఈచ్ ఎవరు కూడా ఇక్కడ మనకు అంత టేక్ కేర్ చేస్తారు ఇందులో. సో ఇలాంటిది మనం మిస్ అవ్వడం మన బ్యాడ్ లక్ అనుకుంటాము. దాన్ని మనం వెతుక్కుంటూ వెళ్తే మన గుడ్ లక్ అనుకోవాలి అంతే, ఓకే. ఆల్ ది బెస్ట్. ఎవరికైనా మీకు లింక్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.